హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం ఆకుకూర పప్పునైతే చేసుకుందాం. అది కూడా అటికి మాడాకు అంటారు. ఇదేనండి అది. ఈ ఆకుకూరనైతే అటికి మాడాకు అంటారు. వీటిని కాడలతో సహా వేసేస్తాను. దీంట్లో అయితే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయంట. ఇందులోనే ఈ ఆకుకూర వచ్చి చెంచలాకు అని చెప్పారు ఆంటీ. ఇది కూడా మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయన్నారు. కాకపోతే నేనైతే అది యాడ్ చేయలేదండి, నాకు తెలీదు ఆ ఆకుకూర గురించి. వీటినైతే మనం నీట్గా తుంచి పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకోవాలి. 1 అవర్కి ముందుగా మనం ఈ కందిపప్పునైతే నానపెట్టుకోవాలి. కందిపప్పు అయితే మనకి ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి. పెసరపప్పు వచ్చి 2 స్పూన్స్. పెసరపప్పునైతే డ్రై రోస్ట్ చేసి అయితే వేస్తాను, ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది. ఇప్పుడు ఈ కందిపప్పులోకి ఆ పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని టొమాటోస్ని, పచ్చిమిర్చిని, ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆకుకూర పప్పుకైతే మనకి పచ్చిమిర్చియే టేస్ట్గా ఉంటుంది. పసుపు అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక పెద్ద స్పూన్ అయితే పసుపు వేసాను. చింతపండు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుకి ఒక 2 విజిల్స్ పెట్టుకోండి. ఈ లోపల మనం తుంచి పెట్టుకున్న ఆకుకూరని వాటర్లో వేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. ఏమన్నా పురుగులు గట్రా ఉన్నా వెళ్ళిపోతాయి. ఇవి 2 విజిల్స్ పెట్టిన తర్వాత పప్పు అయితే ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మెంతుల జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి సేమ్ హోటల్ స్టైలు, హోటల్ టేస్ట్ అనేది వస్తుంది. ఈ పౌడర్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం ఆకుకూరని ఒక 3 వాటర్స్లోకి అయితే కడుక్కోవాలి. ఉప్పు నీళ్ళల్లో నానపెట్టుకున్నాం కదా, ఇంకో 2 వాటర్స్లో కూడా మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆకుకూరని కూడా మనం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. విజిల్ అయితే పెట్టనవసరం లేదు, ఇలాగే కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఏవి వెళ్లకుండా బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు పోపునైతే రెడీ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు. చూడండి, మన ఆకుకూర మొత్తం మనకి బాగా స్మాష్ అయిపోయింది. పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని పోపునైతే పెట్టుకుందాం. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తెల్లగడ్డ కూడా యాడ్ చేసేయాలి. ఇవి కొంచెం వేగేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆవాలు అనేవి కొంచెం చిటపటలాడడం స్టార్ట్ అయిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కర్రీకి అయితే మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మధ్యలో ఈ ఆనియన్స్ రావడం వల్ల మనకి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు స్మాష్ చేసిన పప్పును కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం టేస్ట్ చేసి ఉప్పు మొత్తం కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన అటికి మాడాకుతో పప్పు అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మెడిసిన్స్ వాల్యూ చాలా ఉన్నాయని, హెల్త్కి చాలా మంచిదని చాలామంది అయితే చెప్తుంటారు. నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే చెప్పండి. ఈ స్టైల్లో చేయడం వల్ల మనకి హోటల్ టేస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేనైతే ఏ ఆకుకూరని కూడా ఇలాగే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. థ్యాంక్ యూ.